అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024లో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఏ రోజున వచ్చింది? వివరాలు, అలాగే కార్తీక పౌర్ణమి ఎలా చేసుకోవాలి? కార్తీక పౌర్ణమి పూజా విధానం, 365 ఒత్తుల దీపం ఎలా వెలిగించుకోవాలి? కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఏ మంత్రంతో పూజించాలి? కార్తీక పౌర్ణమి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఏ మంత్రంతో పూజించాలి? తెలుసుకుందాం. ముందుగా కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే. సోమవారాలు, ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి, ఏ తిథికి ఆ తిథే ప్రత్యేకమైనదని చెప్పాలి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమిని దేవ దీపావళిగా, మహాశివరాత్రితో సమానమైన రోజుగా మనం భావిస్తాం. ఈ రోజుని త్రిపుర పౌర్ణమిగా కూడా పిలుస్తాము. కార్తీక పౌర్ణమి నాడు ఆవు నేతితో దీపారాధన చేయడం చాలా శ్రేష్టం. ఎందుకంటే శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే ఆవు నేతి దీపాన్ని పరమశివుని దగ్గర వెలిగిస్తారో తెలిసి తెలియక చేసిన పాపాలని వారు పోగొట్టుకుంటారట. ఈ రోజంతా స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ముందు మీ ఇంటిలో దీపారాధన చేసి తరువాత ఒక చిన్న ఆసనం అంటే ఒక పీటకు పసుపు రాసి ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. తరువాత దానిని తులసి కోట వద్ద ఉంచాలి. ఒక వెండి గిన్నెలో పాలు పోసి చంద్రకిరణాలు ఆ గిన్నెలో పడేటట్లుగా ఆ ఆసనంపై ఉంచాలి. తెల్లని పువ్వులు, చలిమిడి, వడపప్పు, తాంబూలం, కొబ్బరికాయను కూడా చంద్రుడికి నివేదించాలి. తరువాత తులసి కోట దగ్గర 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. 365 ఒత్తులు ఒక పెద్ద మట్టి ప్రమిదలో కానీ లేదా బియ్యం పిండితో చేసిన ప్రమిదలో కానీ పెట్టి వెలిగిస్తారు. బియ్యం పిండిలో పెట్టి వెలిగించిన దీపం గగనమైన తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ దీపాన్ని దంపతులిద్దరూ కలిసి వెలిగిస్తే చాలా మంచిది. ముందు రోజే ఒత్తులని నెయ్యిలో నానబెట్టడం వలన ఒత్తులు మెత్తబడి ఎక్కువసేపు వెలుగుతాయి. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత మనసులో సంకల్పం చెప్పుకోవాలి. ఏ కారణం చేతనైనా నిత్య దీపం పెట్టలేకపోతే ఎలాంటి దోషాలు కలగకూడదని అమ్మవారిని ప్రార్థించాలి. దీపారాధన చేసి చలిమిడి చంద్రునికి నివేదించి ఉపవాసం ఉన్నవారు నీళ్లు, అక్షింతలు కలిపి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. కొంచెం నీటిని తీర్థంగా స్వీకరించాలి. తర్వాత చంద్రుడికి సమర్పించిన వాటిని ఫలహారంగా స్వీకరించాలి. ఇలా చేయడం వలన కడుపు చల్లదనం కలిగి పిల్లలు చల్లగా బ్రతుకుతారని మన పెద్దలు చెప్తారు. ఉపవాసం చేయని వారు ఉసిరికాయ దీపాలు, బియ్యం పిండితో తయారు చేసిన దీపాల్లో ఆవు నెయ్యి పోసి దీపాలను వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు ఈ దీపం దానంగా ఇవ్వాలి. కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. దేవాలయాల్లో చేసే దీపారాధన వలన పుణ్యలోకాలు కలుగుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు తొలగిపోతాయట. కార్తీక మాసంలో చేసే దీపదానం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది. సాలగ్రామ దానం, ఉసిరికాయల దానం వలన సకల పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని వారు ఇవాళ దీపం పెడితే ఏడాదంతా దీపం పెట్టిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. గంగా, గోదావరి మొదలగు పుణ్యనదుల్లో కార్తీక దీపాలను వదలడం వలన అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురుణ్ణి సంహరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని స్మరిస్తూ తులసి చెట్టు వద్ద 365 ఒత్తులను నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారు సకల పాపాలు పటాపంచలవుతాయని వారి విశ్వాసం. అలాగే ఈ రోజున ధ్వజస్తంభం పైన నాదదీపం వెలిగిస్తారు. జ్వాలాతోరణం అనే ప్రత్యేకమైన ఉత్సవం కూడా ఈరోజు జరుపుకుంటారు. శివకేశవులిద్దరినీ పూజించే ఈ పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే ఈ జ్వాలాతోరణం దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి.
శివకేశవ భేదం లేని ఈ పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే ఈ జ్వాలాతోరణం దర్శనం చేస్తే మానవులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఇప్పుడు కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తుల దీపాన్ని ఎందుకు వెలిగించాలో తెలుసుకుందాం. స్త్రీలకు కొన్ని కారణాల వలన ప్రతిరోజు దీపారాధన చేసే వీలుండదు. అలాగే మనం ఏదైనా పని మీద ఊరికి వెళ్ళినప్పుడు కూడా దీపారాధన చేయడం కుదరదు. అలాంటి వారు ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపం వెలిగిస్తారు. సంవత్సరమంతా దీపాలు వెలిగిస్తే ఎంత ఫలితం ఉంటుందో అలాంటి ఫలితం కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపం వెలిగిస్తే మీకు లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం, అందువలన అగ్నికి ప్రతీకగా తులసి కోట వద్ద దీపాలు వెలిగిస్తాం. ఇప్పుడు కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసి గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి. అసలు కార్తీక మాసం అంతా ప్రతిరోజు తలస్నానం చేయటం ఆరోగ్యకరం. ఏ కారణం చేతనైనా నెలంతా ఆచరించలేని వారు పౌర్ణమి నాడు ఒక్కరోజు ఆచరిస్తే చాలు, నెలంతా ఆచరించినట్లే. ఈ రోజంతా స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ముందు మీ ఇంటిలో దీపారాధన చేసి తరువాత ఒక చిన్న ఆసనం అంటే ఒక పీటకు పసుపు రాసి ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. తరువాత దానిని తులసి కోట వద్ద ఉంచాలి. ఒక వెండి గిన్నెలో పాలు పోసి చంద్రకిరణాలు ఆ గిన్నెలో పడేటట్లుగా ఆ ఆసనంపై ఉంచాలి. తెల్లని పువ్వులు, చలిమిడి, వడపప్పు, తాంబూలం, కొబ్బరికాయను కూడా చంద్రుడికి నివేదించాలి. తరువాత తులసి కోట దగ్గర 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. 365 ఒత్తులు ఒక పెద్ద మట్టి ప్రమిదలో కానీ లేదా బియ్యం పిండితో చేసిన ప్రమిదలో కానీ పెట్టి వెలిగిస్తారు. బియ్యం పిండిలో పెట్టి వెలిగించిన దీపం గగనమైన తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ దీపాన్ని దంపతులిద్దరూ కలిసి వెలిగిస్తే చాలా మంచిది. ముందు రోజే ఒత్తులని నెయ్యిలో నానబెట్టడం వలన ఒత్తులు మెత్తబడి ఎక్కువసేపు వెలుగుతాయి. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత మనసులో సంకల్పం చెప్పుకోవాలి. ఏ కారణం చేతనైనా నిత్య దీపం పెట్టలేకపోతే ఎలాంటి దోషాలు కలగకూడదని అమ్మవారిని ప్రార్థించాలి. దీపారాధన చేసి చలిమిడి చంద్రునికి నివేదించి ఉపవాసం ఉన్నవారు నీళ్లు, అక్షింతలు కలిపి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. కొంచెం నీటిని తీర్థంగా స్వీకరించాలి. తర్వాత చంద్రుడికి సమర్పించిన వాటిని ఫలహారంగా స్వీకరించాలి. కడుపు చల్లదనం, పిల్లలకు రక్షగా మన పెద్దలు చెప్తారు. ఉపవాసం చేయని వారు ఉసిరికాయ దీపాలు, బియ్యం పిండితో తయారు చేసిన దీపాల్లో ఆవు నెయ్యి పోసి దీపాలను వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు ఈ దీపం దానంగా ఇవ్వాలి. కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. దేవాలయాల్లో చేసే దీపారాధన వలన పుణ్యపు లోకాలు కలుగుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు తొలగిపోతాయట. ఇక ఇప్పుడు కార్తీక పౌర్ణమి ఏ రోజున జరుపుకోవాలి, ఏ తేదీని జరుపుకోవాలి, తిథి, నక్షత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు కార్తీక మాసం. పౌర్ణమి తిథి శుక్రవారం 15 నవంబర్ తెల్లవారుజాము 5:20 నుంచి శనివారం తెల్లవారుజాము 3:02 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు దీపదానం, శాలిగ్రామదానం, స్వయం పాకం, అన్నదానం, వస్త్రదానం, దీపాలను వదులుట ఉదయం 5:20 నుంచి ఉదయం 8:23 వరకు ఉంది. 365 ఒత్తులు వెలిగించుకోవాల్సిన సమయం నవంబర్ 15 శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 లోపు వరకు వెలిగించుకోవచ్చు. ఈరోజు లక్ష్మీదేవిని ఓం చంద్ర సహోదర్యై నమః అనే మంత్రంతో పూజిస్తే లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలతో మిమ్మల్ని తులతూగేలా వరాలిస్తుంది. ఎందుచేతనంటే చంద్రుడు లక్ష్మీదేవికి తమ్ముడిగా మన పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం సర్వణ సుబ్రహ్మణ్యాయ నమః అని లేదా
ఓం కార్తికేయాయ నమః అని పూజిస్తే ఎటువంటి ఈతి బాధలున్నా పోతాయి. ఇవండి కార్తీక పౌర్ణమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.